మెక్సికో మరోసారి కాల్పులతో అట్టుడికింది. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది చనిపోయారు. స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. కాగా మెక్సికోలో ఇటీవల కాలంలో దారుణాలు తరచూ జరుగుతున్నాయి. అంతేకాదు ఇదంతా అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ ప్రభావమే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇరాపువాటో మెక్సికోలోని ఓ నగరం. తాజాగా రాత్రిపూట ఈ నగరంలో కొంతమంది స్ట్రీట్ ఫెస్టివల్ను ఏర్పాటు చేశారు. స్ట్రీట్ ఫెస్టివల్ అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది, అంతా సందడే సందడి. వీధంతా స్ట్రీట్ ఫెస్టివల్ను గ్రాండ్గా జరుపుకోవడానికి తరలి వచ్చింది. ఇందులో ఎక్కువ మంది యువకులే అనే విషయం విడమర్చి చెప్పక్కర్లేదు. మొత్తానికి స్ట్రీట్ ఫెస్టివల్ కు గల్లీలో పోరగాళ్లంతా జమయ్యారు. ఇక వచ్చిన వారు సైలెంట్ గా ఉంటారా? ఉండనే ఉండరు. కొంతమంది పోరగాళ్లు డ్రమ్ములు వాయించడం ప్రారంభించారు. మరికొంతమంది డ్రమ్ముల శబ్దానికి లయబద్ధంగా డాన్స్ చేయడం మొదలెట్టారు. గల్లీ అంతా గానా బజానాలో మునిగిపోయింది. ఎటు చూసినా ఉల్లాసమే, ఎటు చూసినా ఆనందమే. గానా బజానా కార్యక్రమం ఇలా జోరుగా సాగుతుండగానే ఓ ఉన్మాదుడు అకస్మాత్తుగా అక్కడకు జొరబడ్డాడు. వచ్చి రావడంతోనే చుట్టూ ఉన్న వారిపై ఎడాపెడా కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో అప్పటి వరకు గానా బజానా కార్యక్రమంలో మునిగి తేలిన వారంతా భయంతో పరుగులు తీశారు. చివరకు సీన్ కట్ చేస్తే ఉన్మాది జరిపిన కాల్పుల్లో మొత్తం 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో మెక్సికోలో ఇలా కాల్పుల ఘటనలు తరచు జరుగుతున్నాయి. కాగా మే నెలలో కూడా ఇటువంటి కాల్పుల సంఘటన జరిగింది. శాన్ బార్టోలో డిబెరియోస్లో కూడా ఇటువంటి దారుణమే జరిగింది. ఒక కార్యక్రమంలో 7 దుండగులు జొరబడి భీకరంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా శాన్ బార్టోలి డిబెరియోస్లో నగరంలో కూడా ఇటువంటి దారుణ సంఘటనలు మరికొన్ని జరిగాయి. అయితే ఈ కాల్పుల ఘటనలు అమెరికా ప్రభావం అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అమెరికాకు భౌగోళికంగా మెక్సికో బాగా దగ్గర. చాలా మంది మెక్సికన్లు దొంగచాటుగా సరిహద్దు దాటి అమెరికన్ భూభాగంలోకి ప్రవేశిస్తుంటారు. అయితే అగ్రరాజ్యమైన అమెరికాలో కొంతకాలంగా తుపాకుల తూటాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. చిన్నపాటి గొడవలకి విచక్షణ మర్చిపోయి కాల్పులకు తెగబడుతున్నారు ఉన్మాదులు. క్షణిక ఆవేశంలో ఎడాపెడా కాల్పులు జరిపి అమాయకులను బలి తీసుకుంటున్నారు. వాస్తవానికి అమెరికాకు గన్ కల్చర్ కొత్త కాదు. అమెరికాలో జనాభా కంటే తుపాకులే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ఏ దేశంలో లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతి పాతదే. 1775 నుంచి అమెరికా సంస్కృతిలో తుపాకులు భాగమయ్యాయి. ఆఫ్రో అమెరికన్లకు బానిసలుగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో అగ్రరాజ్యంలో తుపాకుల వాడకం మొదలయ్యింది. కాలక్రమంలో తుపాకీ కలిగి ఉండడం అనేది ఓ ప్రెస్టేజ్ సింబల్ గా మారింది. తొలి రోజుల్లో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులను పట్టుకుని తిరిగేవారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది. ఆత్మరక్షణ అనే సాకును చూపిస్తూ అమెరికన్లు తుపాకులను ఎడాపెడా కొంటున్నారు. గత 25 ఏళ్లలో అమెరికాలో సుమారు 20 కోట్లకు పైగా తుపాకులు అమ్మడైనట్టు ఓ అంచనా. ఇంట్లో తుపాకీ ఉండడాన్ని ఓ హోదాగా భావించే వైఖరి అమెరికాలో సహజంగా పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరిగింది. ఆ వైఖరి చివరకు అమాయక ప్రజల ప్రాణాలు తీసే విష సంస్కృతికి దారితీసింది. ఏ దేశమైనా గన్ కల్చర్ నిండు ప్రాణాలను తీస్తోంది. నిన్న మొన్నటి వరకు అమెరికాకు పరిమితమైన తుపాకుల సంస్కృతి ఇటీవల మెక్సికోకు కూడా విస్తరించింది.